ఇక్కడున్న స్టేట్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి అంటే వాళ్ళు అంటున్నారు, మీరు ఇంతకుముందు ఏమన్నా చిత్తశుద్ధిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదంటారు. కానీ కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి దాకా మేము కులగణన చేసినాము. అదేవిధంగా ఢిల్లీకి పోయి పోరాటం చేసినాము. నైన్త్ షెడ్యూల్‌లో పెట్టమని కూడా మేము ఎంతో కష్టపడుతున్నా కూడా అక్కడ కోర్టులు సహకరించట్లేదు. ఇక్కడ బీజేపీ పార్టీ సహకరించట్లేదు. అందుకనే పోలేకపోతున్నాం. ఇక పార్టీల వారీగా ఇచ్చుకోండి అంటూ ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు ఏమైతుందంటే కులగణన నువ్వెందుకు చేసావయ్యా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్సే ఉన్నాయి. ఏమని? హ్మ్. కులగణన చేస్తే 50% రిజర్వేషన్స్ కంటే పెంచవచ్చునని చెప్పేసి. హ్మ్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ 2010లోనే ఇచ్చాయి. హ్మ్. ఆ జడ్జిమెంట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు కిషన్ రావు గవాలీలో ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ను రెఫర్ చేయకుండా వాళ్ళు 50% కుదించమని చెప్పారు. హ్మ్. రీసెంట్ జడ్జిమెంటు హ్మ్. కిషన్ రావు ఇది ఈ 2020లో ఇచ్చారు అది. హ్మ్. ఆ జడ్జిమెంట్స్ మీద మీరేం చేయాలి? ఇమ్మీడియట్గా రివ్యూకి వెళ్ళాలి. హ్మ్. రివ్యూకి వెళ్ళాలి సుప్రీంకోర్టుకు. రివ్యూకి వెళ్తే రివ్యూ చేస్తారు సుప్రీంకోర్టు, గ్యారంటీ అది. హ్మ్. మేము వెళ్తాం రివ్యూకి. ఇప్పుడు మేము వెళ్తున్నాం రివ్యూకు. హ్మ్. వి విల్ గో ఫర్ రివ్యూ. హ్మ్. కానీ అది ఎవరు చేయాలి? పార్టీలను చెప్పుకుంటే మీరు చేయాల్సిన అవసరం ఉంది. హ్మ్. బీసీలకు మా వెన్నెముక అని చెప్పుకుంటే మీరు చేయాల్సిన అవసరం ఉంది. హ్మ్. కానీ మీరు చేయకుండా ఉన్నారు కాబట్టి మేము చేస్తున్నాం. హ్మ్. ఇప్పుడు మేము డెఫినెట్గా రివ్యూకి అడుగుతాం మేము హ్మ్. కిషన్ రావు గవాలీ కేసు. ఐఎమ్ వెయిటింగ్ ఓన్లీ ఫర్ ద సుప్రీం హైకోర్టు డెసిషన్. హ్మ్. హైకోర్టు కనుక ఎప్పుడైతే కనుక 50% కుదించండి మీ రిజర్వేషన్స్ అంటారో ఇమ్మీడియట్గా రివ్యూ కేస్తాం హ్మ్. మేము హ్మ్. కిషన్ రావు గవాలీ కేసును హ్మ్. వేసేసి రివ్యూ తెప్పిస్తాం మేము. హ్మ్. గ్యారంటీ అది మాత్రం.